షేర్లింగంపల్లి మీరందరూ కష్టపడి గెలిపించి నాయకుడిగా తయారు చేస్తే మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి కొంతమంది నాయకులు పార్టీ వదిలేసిపోయారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటోళ్ళే ఉండరని కొంతమంది ప్రకటనలు చేసినా వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ మీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వినయ్ రెడ్డి గారిని అక్కడికి బాధ్యత ఇచ్చి పంపిస్తే అక్కడ గల్లీలలో బస్తీలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కష్టపడి దాదాపుగా ఇవాళ 25,000 సభ్యత్వాలు నమోదు చేయించి మీ కష్టాన్ని మీ కృషిని కాంగ్రెస్ పార్టీ పట్ల మీకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ నెల 31 తారీఖు వరకు మనకు మిత్రులందరికీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన వాళ్లకు ఇక్కడుండే నియోజకవర్గ స్థాయి నాయకులకు డివిజన్ పార్టీ అధ్యక్షులకు నా సూచన ఒక్కటే. మీ నియోజకవర్గంలో 590 బూతులు ఉన్నాయి. నాకు సమాచారం ఉన్నంత మేరకు ఈ 590 బూతులలో కొన్ని బూతులలో ఇప్పుడే ఆడపడుచులు 1000 చేసిన వాళ్ళు, లేకపోతే 500 చేసిన వాళ్ళు, 600 చేసిన వాళ్ళు, చాలామందిని 300 చేసిన వాళ్ళని కూడా మనం ఈరోజు మీ నాయకత్వంలో మీ అందరు కష్టపడి చేసిందని మిమ్మల్ని అందరినీ సన్మానించుకొని ప్రోత్సహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మా యువమిత్రులందరికీ నా రిక్వెస్ట్ ఒక్కటే, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 100 సభ్యత్వాలు నమోదు చేస్తానని శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను మాట ఇచ్చి వచ్చిన మీరందరూ కష్టపడి 590 బూతులలో ఏ బూతులలో అయితే సభ్యత్వం నమోదు కాలేదో ప్రతి బూతులో 100 సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయించే విధంగా రాబోయే 15 రోజులు మీరందరూ కష్టపడితే తప్పకుండా 59,000 సభ్యత్వాలు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నమోదయ్యే అవకాశం ఉన్నది. గతంలో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గం. గెలిచిన నాయకులు, రాజకీయంగా ఎదిగిన నాయకులు పార్టీని మోసం చేసి వదిలిపోయిన మీరందరూ ఇంకా పార్టీ మీద నమ్మకంతో సోనియా గాంధీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో కష్టపడుతున్నారు. ఒక్క 15 రోజులు కష్టపడండి. 15 రోజులు కష్టపడితే ప్రతి బూత్లో 100 సభ్యత్వాలు నమోదవుతాయి. 12 నెలలలో ఈ ప్రభుత్వం పోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ కష్టపడ్డ వాళ్ళని అందరినీ కాపాడే బాధ్యత మీకందరికీ ప్రభుత్వంలో సముచితమైన బాధ్యత, అవకాశం కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని చాలామంది నేను వ్యక్తిగతంగా గుర్తుపడతా. మీకందరికీ నా పరిచయం ఉన్నది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకొని మంచి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. మీరు బస్తీలల్లో సభ్యత్వ నమోదు పోయినప్పుడు చెప్పండి, రేపు మన ప్రభుత్వంలో పేదోళ్ళకి ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్లో చేరిన వాళ్ళకి ఇస్తాం. పెన్షన్లైనా, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకమైనా, ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ప్రభుత్వం వైపు నుంచి ఏ సంక్షేమ పథకం వచ్చినా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేరిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి బస్తీలలో పేదోళ్ళకి చెప్పండి, పేదోళ్లకు వివరించండి. మన ప్రభుత్వంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు మొదట ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకే మనం ఇస్తాం. అదేవిధంగా ఎన్రోల్గా పనిచేసిన వాళ్ళు సభ్యత్వం నమోదు అయిపోయిన తర్వాత మాకు పార్టీలో ప్రాధాన్యం ఉండదని అనుకోకండి. రేపు మీ బస్తీలలో పేదవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ పేదోళ్ళ సమస్యలు రాసుకొని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నా, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలన్నా, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వాలన్నా, వాళ్ళకి ఏమిస్తే బాగుంటుందో మీరే నమోదు చేసుకురండి. ఇవాళ సభ్యత్వం నమోదులు చేసిన వాళ్ళని అడిగి ఆ బూతులలో పేదోళ్లకు ఇండ్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా ఈరోజు ఎన్రోలర్స్ని అడిగి ఆ రోజు చేస్తాం. మీ బస్తీలో ఏ పేదవాళ్ళకి ఏ సహాయం అందాలన్నా మీ ద్వారానే అందే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా డివిజన్ స్థాయిలో పనిచేసే వాళ్ళకి రేపు కార్పొరేటర్లైనా వివిధ హోదాలలో పార్టీలో బాధ్యత ఇస్తాం. నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వాళ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఎమ్మెల్యే పదవి ఇవ్వలేని పరిస్థితి వస్తే
రేపు ప్రభుత్వంలో నామినేటెడ్ కీలకమైన పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరందరూ కష్టపడండి. ఈ 15 రోజులు మీరు కష్టపడితే ప్రతి బూత్లో 100 సభ్యత్వాలు అవుతాయి. దాంతోనే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ లేనే లేదు అన్నోళ్లకు ముఖం మీద కొట్టినట్టుగా మీరు పనిచేయండి. కాంగ్రెస్ పార్టీ సత్తాన్ని చూపించండి. ఏ సమయంలో అయినా ముఖ్య నాయకులు నా దగ్గరికి రావచ్చు. సమస్యలుంటే మీరు అధికారులకు చెప్పించుకోవచ్చు. మున్సిపల్ అధికారులకైనా, పోలీస్ అధికారులకైనా, రెవెన్యూ అధికారులకైనా మీకు ఏదన్నా సమస్య ఉంటే బస్తీలో మీకేమైనా నీళ్ళైనా, రోడ్డు అయినా, కరెంట్ అయినా ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి. అధికారులకు గట్టిగా చెప్పించి మీకు అందరికీ మీ బస్తీలలో పనిచేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ మళ్ళొక్కసారి శేర్లింగంపల్లి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిన వాళ్ళను ఈరోజు సన్మానించుకున్నాం. మీకు సముచితమైన గౌరవం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకా కొద్దిగా కష్టపడితే ప్రతి బూత్లో 100 సభ్యత్వాలు అవుతాయి. పెద్ద నాయకులకు కూడా నా సూచన, జైపాల్కు, రఘుకు, ముఖ్యమైన నాయకులందరికీ నేను సూచన చేస్తున్నా. ఈ 15 రోజులు కష్టపడండి. బస్తీ బాట పట్టండి. పేదోళ్ళు ఇళ్ళకి చేరండి. తలుపు తట్టండి. ప్రతి పేదవాడిని కలవండి. కాంగ్రెస్ పార్టీలో చేరితే అనుకోకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉన్నదని చెప్పండి. ఇవాళ ఒక కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది సభ్యులుగా మారితే ఒకరొకరికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల బీమా వర్తించే అవకాశం ఉంది. ఇవాళ పేదలను చేర్పించకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నష్టం జరుగుద్ది. ఇవాళ పేదలను చేర్పించండి. పేదవాళ్ళకి చెప్పండి, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించి మిమ్మల్ని ప్రతి చేరిన వాళ్ళకి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తుందని కూడా పేదవాళ్ళకి చెప్పండి. రాబోయేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇండ్లైనా, పింఛనైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని తెలియజేస్తే ఇంటింటికి వెళ్ళండి. ఒకటే విషయాన్ని నేను చెప్తున్నా, ఇవాళ మనం 45 లక్షల సభ్యత్వాలు చేసుకున్నాం ఈ రాష్ట్రంలో. దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇవన్నీ ఎట్లా సభ్యత్వాలు నమోదైనాయి అంటే మన కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాం, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అంటే అభ్యంతర పెట్టకుండా వాళ్ళు చేరిండ్రు. ఇక్కడున్న ఎన్రోలర్స్ని కూడా నేను అడుగుతున్నా, మీరు పోయి కలిస్తే 99% వాళ్ళు పార్టీలో చేరిండ్రు. అంటే మీరు పోతే తప్పకుండా సభ్యత్వాలు అవుతాయి. కాబట్టి ఇల్లు తిరిగి బస్తీ బాట పట్టి సభ్యత్వాలు నమోదు చేయించండి. మళ్ళొక్కసారి 59,000 పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఇట్లనే కార్యక్రమం పెట్టుకుందాం. ఈ రోజు రానోళ్లను రేపు భవిష్యత్తులో సభ్యత్వాలు నమోదు చేసే వాళ్ళని కూడా సన్మానించుకుందాం, వాళ్ళని గౌరవిద్దాం. పార్టీలో కష్టపడే వాళ్ళకి గుర్తింపు ఉంటుందని చెప్పండి. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే నాయకుల పార్టీ. నాయకులనే శాల్వాలు కప్పేటోళ్ళు, నాయకులనే సన్మానించేటోళ్ళు. ఇవాళ మీరు చూసిండ్రు, నాయకులం కష్టపడే కార్యకర్తల్ని సన్మానం చేసినాం, కార్యకర్తల గౌరవం పెంచినాం. రేపు కూడా భవిష్యత్తులో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తల పార్టీగా కాంగ్రెస్ను మార్చే బాధ్యత నాది. ఇప్పటి వరకు నాయకుల పార్టీ ఉంది, ఇక కాంగ్రెస్ను కార్యకర్తల పార్టీగా మారుస్తాం. కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకుంటాం. రేపు ప్రభుత్వంలో వాళ్ళకి సముచితమైన స్థానం కల్పిస్తామని మీకు అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.